మాజీ ముఖ్యమంత్రి జగన్పై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం గురించి, వరదల గురించి మాట్లాడే హక్కు జగన్కు లేదన్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి కూటమి ప్రభుత్వం ప్రజలను ఆదుకుందని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన జగన్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని మండిపడ్డారు. ప్రజలందరికీ ప్రార్థన ఉంటుంది. ఎందుకు నేను అన్ని ఫేక్ జగన్ అని పెడతాను, ఎందుకు నేను ముద్దుగా పిలుస్తాను. ఆయన అనేక విషయాలు మాట్లాడారు. అసలు వరదల గురించి మాట్లాడే హక్కు మీకు ఉందని సూటిగా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ప్రైవేటీకరణ మేము చేయము అని 100 సార్లు చెప్పినా ఈ ఫేక్ జగన్ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. మీరు 2019 ముందర నేను పెన్షన్ పెంచుతాను ఇట్లా అన్నారు. ప్రజలకు అర్థం వల్ల పాప అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 1000 రూపాయలు పెంచుతారు అనుకున్నారు. కానీ ఇదేంటంటే కటింగ్ బిజినెస్. అప్పుడు ఒక 250, అప్పుడు ఒక 250, ఆయన 3 వచ్చినప్పుడు ఇంకో 250. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 3000 రూపాయల పెన్షన్ ని 4000 రూపాయలు చేశారు. ఇది ఆయనకి కంపరట్లేదు. భక్తులే స్వయంగా మేము ఇన్ని దశాబ్దాల నుంచి వచ్చాం, గత 5 సంవత్సరాలు లడ్డు నాణ్యత లేదు, చిన్నగా అయింది. అలాంటిది బాబు గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే నాణ్యత పెరిగింది, సైజు పెరిగింది, క్వాంటిటీ